ఎప్స్టీన్ ఫైల్స్ అనేది మొత్తం అమెరికాని ప్రపంచాన్ని కుదిపేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు దీంట్లో బిల్ గేట్స్ లాక్కోలేక పీక్కోలేక పశ్చాత్తాపంతో ప్రతిరోజు కూడా మదన పడిపోతున్నాడు. మొన్న ఈ మధ్య భారతదేశం ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత కూడా ఆయనకి సరైనటువంటి గౌరవం దక్కకపోవడానికి ప్రధాన కారణం ఈ ఎప్స్టీన్ ఫైల్సే. దాని గురించి ఇప్పుడు ఆయన మాట్లాడుతూ, నేను ఇంత దారుణమైనటువంటి పరిస్థితికి వచ్చేస్తాను అనుకోలేదు, వాడిని కలవడమే నా తప్పు. ఎప్స్టీన్ని ఆ రోజు కలవడం 2011లో వీళ్ళు కలుసుకున్నారు. అంతకుముందే 2008లోనే ఆ ఎప్స్టీన్ చేసినటువంటి చాలా దారుణాల గురించి బయటకు వచ్చాయి. ముఖ్యంగా ఒక మైనర్ బాలిక విషయంలో వీళ్ళు పడుపు వృత్తిని ప్రారంభించారు. ఎంతోమంది మైనర్ బాలికల్ని జీవితాలు నాశనం చేసేసాడు. ఎంతోమంది ఈ ధనవంతుల దగ్గర, అలాగే అధికారుల దగ్గర, రాజకీయ నాయకుల దగ్గర పడుకోబెట్టి ఎన్నో ప్రయోజనాలు పొందాడనే ఆరోపణలు అయితే ఉన్నాయి. దానికి సంబంధించి ఇప్పుడు కొన్ని లక్షలు 30-45 లక్షల పేజీలు దానికి సంబంధించినటువంటివి అమెరికా ప్రభుత్వం సంపాదించింది, వాటి గురించి బయట పెట్టింది. అందులో ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు ఈ ఎప్స్టీన్ నుంచి లబ్ధి పొందిన వాళ్ళు. అలాగే వీళ్ళు ఎప్స్టీన్కి లబ్ధి చేయడం, సొంతంగా ఒక విమానం, సొంతంగా దీవులు కలిగి ఉన్నటువంటి వాడిని కలవడం నేను చేసిన తప్పు. వాడి ఆస్తుల గురించి ఏ రోజు నేను ఎంక్వైరీ చేయలేదు, సందర్శించలేదు. వాళ్ళ దీవుని కానీ వాళ్ళ విమానంలో ప్రయాణించడం కానీ ఏ రోజు చేయలేదు. అలాగే ప్రపంచంలో ఉన్నటువంటి ఎంతోమందికి కొన్ని వేల లక్షల డాలర్ల ద్వారా ఆరోగ్యాన్ని బాగుపరుస్తానని నాకు మాట ఇవ్వడంతో నేను అతన్ని కలిసి నమ్మాను. కానీ 2014లో ఇదంతా కూడా అబద్ధము, ఒట్టి డొల్ల, వీడు చెప్పినవన్నీ అబద్ధాలని తెలిసిన తర్వాత నేను అతనితో స్నేహాన్ని వదిలేశాను. ఆ ఉద్దేశంతో నేను కలిశానని చెప్పి ఇప్పుడు ఆయన వాంగ్మూలం ఇచ్చారు. ఎక్కడ ఇచ్చారంటే అమెరికా చట్టసభలకు చెందిన హౌస్ ఓవర్సైట్ కమిటీ ముందైతే ఈ వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. దీని గురించి ఆయన పశ్చాత్తాపం చెందుతున్నాను. నేను ఎంత పశ్చాత్తాపం చెందుతున్నాను అంటే, నా జీవితాన్ని కోల్పోయినంత, ఎంత సంపాదించాను, ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దాతృత్వ సేవా కార్యక్రమాలు చేసి నేను ఈరోజు ఈ విధంగా తలదించుకొని మాట్లాడాల్సి వస్తుందని. వాస్తవంగా చెప్పాలంటే అందుకే అంటారు పెద్దలు, నీ స్నేహితులు నువ్వెవరో తెలియాలంటే నీ స్నేహితులు ఎవరో తెలియాలి. అంటే మంచి వాళ్ళతో మనం జతకడితే మనం చెడ్డవాళ్ళమైనా మనల్ని కూడా మంచి వాళ్ళు అంటారు. అదే ఎక్కువ చెడ్డవాళ్ళతో మనం కలిసి ఉంటే మనం మంచి వాళ్ళమైనా సరే చెడ్డవాళ్ళే అంటారు. ఇక ఈ సమాజాన్ని, ఈ ప్రపంచాన్ని మనం మార్చలేం. నిజంగా బిల్ గేట్స్ ఆ విధంగా చేశాడా చేయలేదో తెలియదు, కానీ అభియోగాలు అయితే ఎదుర్కొంటున్నాడు. దానికి బిల్ గేట్స్ లాంటి వ్యక్తి ఖచ్చితంగా పశ్చాత్తాపం చెందుతాడు. ఎందుకంటే మనకి ఈ విషయం తెలియదు, కానీ ఖచ్చితంగా ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాడన్న విషయం మనకు తెలుసు. ఎన్నో కొన్ని లక్షల కోట్ల డాలర్లు విరాళంగా ఇచ్చాడు ప్రపంచ దేశాలకి. అందులో ఎటువంటి సందేహం లేదు కదా. ఇప్పటికే ఆ దాతృత్వ సంస్థలు కొనసాగుతున్నాయి. అయితే ఈ విషయంలో ఆయన దొరికిపోయాడు, మరి ఇంకేం చేయలేం. దాని గురించి తప్పించడం ఇక ఎవరి వల్ల కాదు. ఒక అభియోగం ఇలాంటి విషయాల్లో ఒక పేరు పడితే ఇక దాని నుంచి బయటికి రావడం కష్టం. ఇక మనం అన్నింటినీ వదిలేసి ముందుకు వెళ్ళడమే.